భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాల ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈరోజు చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మండల పార్టీ కార్యాలయంపై సిపిఐ జెండాను జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాల ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈరోజు చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మండల పార్టీ కార్యాలయంపై సిపిఐ జెండాను జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26వ తారీఖున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో ఆవిర్భవించిందని, నాటి నుండి నేటి వరకు పేద ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహించిన పార్టీ సిపిఐ అని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4500 మంది ప్రాణత్యాగాలు చేసి 10 లక్షల ఎకరాల భూమిని పంచిన ఘన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకే ఉందన్నారు. గత 100 సంవత్సరాల కాలంలో అనేక ఆటుపోట్లు వచ్చిన ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలు భాగంగా జనవరి 18వ తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ బహిరంగ సభకు భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, మేధావులు పాల్గొని ఈ యొక్క బహిరంగ సభని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, సహాయ కార్యదర్శి ఉడత రామలింగం, కొండూరు వెంకటేష్, టంగుటూరి రాములు, బద్దుల సుధాకర్, రొండె నరసింహ, దాసరి మనోహర్, నీలా భిక్షపతి, బోయా మంకులు, దాసరి కృష్ణ, బేదరకోట యాదయ్య, ఉబ్బు దర్శన్ తదితరులు పాల్గొన్నారు.